పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో న్యాయవాదులు మాలా మహానాడు కాంగ్రెస్ నాయకులు కలిసి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్లమెంట్ నుంచి అమిత్ షాను సస్పెండ్ చేయాలని, బీజేపీ పార్టీ నుండి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిన్న లింగయ్య, మాల మహానాడు రాష్ట్ర నాయకులు రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు చింతలయ్య తదితరులు పాల్గొన్నారు. 19/12/2024 తేదీన మా దళితుల అంబేద్కర్ యొక్క ఆశలో కలిగిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనోభావాలు దెబ్బతీశాడు. ఎవరంటే కేంద్ర మంత్రి అమిత్ షా. అతను కడుపుకు అన్నం తింటాడో పీగుతాడో తెలియదు. భారతదేశం యొక్క పునాది అయినటువంటి పార్లమెంటు రాజ్యసభలో మా అంబేద్కర్ ను అవమానపరిచి హేళన చేశాడు. అంబేద్కర్ 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 ఇది ఆయన మాటలు. అదే అంబేద్కర్ వ్యక్తి భిక్షతను ఈరోజు రాజ్యసభలో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆయన కుటుంబం కూడా ఈరోజు భిక్షం అన్నం తింటా ఉన్నారు. అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించినందుకే ఆయనకు రక్షణ విషయం తెలియడం లేదు. కేవలము కుల వివక్షత చూపిస్తూ మా రాజ్యాంగాన్ని, మా దళిత సోదరులను, ఇంకా అంబేద్కర్ ఇష్టమైనటువంటి వారి ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీయడానికి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, భారతరత్న అంబేద్కర్ గారిని మా మనోభావాలు దెబ్బతీశాడు. ఎందుకంటే రాజ్యాంగంలో దేవుడని ఏ దేవుడి పేరు ఉందయ్యా? మత స్వేచ్ఛ కల్పించారు. ఈ దేవుడు ఆ దేవుడు అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. భారతదేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగానికి బద్దులై జీవించాలి. ఎందుకంటే దేవుడు అనే పదమే లేదు. దేవుడు అనే పదం మీ ఇష్టం, మత స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికి ఈరోజు అన్నం పెట్టి ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని అతను ఎంతో కృషి చేసి అతను దీంతో చేశాడు. కానీ హేళన చేశాడు. అంబేద్కర్ 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 ఏమయ్యా? కడుపు కన్నా తింటావా? పీదెత్తున్నావా? దేవుడిని కొలిస్తే 7 జన్మలు వస్తాయా? ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరు 7 జన్మలకి చూస్తారో చూపి మేము తల తీసుకుంటాం అని సవాల్ చేస్తా ఉన్నాం. ఈరోజు మన మనోభావాలు దెబ్బతీశాడు. పార్లమెంట్ లో వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. లేకుంటే అతనిపైన ఇంకా ఎన్నో మేము రాష్ట్ర రోకలు ఇంకా ఎన్నో చేస్తాం రాబోయే రోజులలో. ఇప్పుడైనా ప్రభుత్వం మోడీ గారైతేనేమి, రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారైతేనేమి, రాష్ట్రపతి గారైతేనేమి అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ రాజ్యాంగం వల్ల మరి ఎన్నో అవకాశాలు మాకు కల్పించడం జరిగింది. ఈ రోజు దళిత అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మరి ఆయన వల్ల చదువుకున్నాం, ఆయన వల్ల మరి పదవులు పొందినాం, రాజకీయ పదవులు పొందినాం, ఆయన వల్లనే మేము ఉద్యోగాలు పొందినాం, మేము ఆయన వల్లనే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మరి మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కసారి కాదు, వేల సార్లు కాదు, లక్షల సార్లు కాదు, కోట్లసారి ఆయన పేరు ఉచ్చరిస్తాం. ఎందుకంటే మా దేవుడు అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఆ హక్కులను అందిపుచ్చుకొని మేము ముందుకెళ్తాం. మరి ఇలాంటి కేంద్ర మంత్రిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరిపైన దేశద్రోహం చేసి పెట్టాలని చెప్పేసి